వెల్కమ్ బ్యాక్. మూలా నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. 8వ రోజు దసరా మహోత్సవాల సందడి సాగుతుంది. సరస్వతీదేవి అలంకరణలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. 32 కంపార్ట్మెంట్లలో భక్తులు బారులు తీరారు. 3 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అమ్మవారికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇంద్రకీలాద్రిపై భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వీఐపీ, వీవీఐపీ దర్శనాలను రద్దు చేశారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే అక్కడున్న మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మను దర్శించుకునేందుకు తెల్లవారుజామున 12 గంటల నుంచి కూడా అమ్మవారి దర్శనాన్ని ఒప్పించడంతో అమ్మవారికి దర్శనానికి భక్తులైతే వేచున్నారు. ఈరోజు అమ్మవారి జన్మ నక్షత్రము సరస్వతీదేవి అలంకారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి హాజరవుతారు. ఈ నేపథ్యంలో దాదాపుగా 2.5 నుంచి 3 లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆలయ అధికారులు అయితే అంచనాలు వేస్తున్నారు. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా అన్ని క్యూ లైన్స్ కూడా ఫ్రీ క్యూ లైన్స్ చేసి ఎటువంటి విఐపి దర్శనాలు లేకుండా మొత్తం అన్ని కూడా ఫ్రీ క్యూ లైన్స్గా భక్తులకు అనుమతి ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి 11 గంటల నుంచి కూడా క్యూ లైన్లో భక్తులు వేచి ఉండేందుకు ఏర్పాట్లు అయితే చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో క్యూ లైన్లో ఉన్న వారికి ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఏర్పాట్లను చేశారు అధికారులు. దాదాపుగా 3 నుంచి 4 గంటల పాటు అమ్మవారి దర్శనానికి సమయం పడుతున్నట్లుగా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి వారిని ఎక్కడ ఇబ్బంది లేకుండా అంటే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకి సంబంధించినంత వరకు కూడా ఇంద్రకీలాద్రి పైన అమ్మవారి దర్శనం చేసుకునేందుకు ఈరోజు ప్రత్యేకంగా కంపార్ట్మెంట్లలో భక్తులు పెద్ద సంఖ్యలో వేచి చూస్తున్న పరిస్థితి. ఇక ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకి సంబంధించి చదువుల తల్లి దర్శనార్థం విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తూ ఉంటారు. చైతన్య స్వరూపిణిగా పురాణాలు సరస్వతి దేవిని వర్ణిస్తూ ఉంటాయి. సంబులనచే రాక్షసులను వధించిన తల్లి మహాసరస్వతి దేవి. ఇక మూలా నక్షత్రం నుంచి విజయదశమి వరకు కూడా విశేష పుణ్య దినాలుగా చెప్తూ ఉంటారు. అమ్మవారు నెమలి వాహనం మీద ధవళవర్ణ వస్త్రాలను ధరించి అక్షరమాల ధరించి అభయముద్రతో వీణను 2 చేతులతో ధరించి చందన చర్చిత దేహంతో దర్శనమిస్తున్నటువంటి సరస్వతీ దేవిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో 3 లక్షలకు పైగా భక్తులు ఈరోజు అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేవి చేపట్టడం జరిగింది. భవాని, ఎంతసేపు అయింది లైన్లోకి వచ్చి? ఎక్కడి నుంచి వచ్చారు? మాది తునండి. లైన్లోకి రాత్రి 11:30కి వచ్చామండి. ఇప్పుడు ఇంకా దర్శనం అవ్వలేదు. అంటే మామూలుగా ఇంతకు ముందు వచ్చారా? ఇప్పుడే మూలా నక్షత్రం 5 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఇంత టైం పట్టలేదండి. ఈసారి అయితే చాలా లేట్ అండి. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మాది తుని నుంచి 11:30కి వచ్చామండి. ఇప్పుడు దర్శనం అవ్వలేదండి మాకు. ముందు లేదండి. దారుణం అండి, చాలా దారుణంగా ఉందండి. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారి దర్శనానికి ఎంత టైం పడుతుంది? ఇంతకు ముందు వచ్చారు ఎప్పుడైనా? మేము ప్రతి సంవత్సరం వస్తామండి. మేము 4:30కి అట్లా వచ్చాం లైన్లోకి. అమ్మవారి దర్శనానికి 1:30, 2 గంటలు అవుతుంది అనుకుంటున్నాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటారు ప్రతి ఏడాదితో? చాలా బాగున్నాయి, చాలా బాగుంది. విద్యార్థులంతా కూడా ఈరోజు అమ్మను దర్శించుకునేందుకు వస్తున్నారు. అలాగే భవానీ దీక్షలు తీసుకున్న వారు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులతోటి ఆలయ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా కిటకిటలాడిపోతున్న పరిస్థితి. పూర్తిగా భవానీపురం నుంచి వచ్చే వైపు నుంచి భక్తులు, అలాగే ఇటు వినాయకుడి గుడి వద్ద కంపార్ట్మెంట్స్ని దాదాపుగా 10 కంపార్ట్మెంట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. 10 కంపార్ట్మెంట్స్ కూడా భక్తులతోటి కిటకిటలాడుతూ ఉన్నాయి. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో 8వ రోజు అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 8 లక్షల మంది వరకు కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నట్లుగా అధికారులు అధికారిక లెక్కలు చెప్తూ ఉన్నారు. ఇక భవానీ దీక్షలు తీసుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అమ్మవారి దర్శనానికి కూడా తరలి వస్తున్న పరిస్థితి. ఈరోజు అమ్మవారి జన్మ నక్షత్రము మూలా నక్షత్రం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి హాజరవుతున్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అత్యంత కీలకమైనటువంటి ఘట్టంగా సరస్వతీదేవి అలంకారం రోజు మూలా నక్షత్రం రోజు భావిస్తారు. అటువంటి దానికి ఈరోజు తెల్లవారుజామున 1 గంట నుంచి కూడా భక్తులకు ఈరోజు రాత్రి 11:30, 12 గంటల వరకు కూడా అమ్మవారి దర్శనానికి భక్తులు అనుమతిస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, విజయవాడ.